థార్ ఎడారిలో భారత సైనిక విన్యాసాలు అదర్హో అనిపించేట్లు సాగుతున్నాయి. సైన్యం, వాయుదళం సంయుక్త ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో విన్యాసాలు జరగడం ఇదే ప్రథమం. సరికొత్త యుద్ధ తంత్రాలతో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం సైనిక విన్యాసాలు చివరి దశకు చేరుకున్నాయి. యుద్ధం జరుగుతుండగానే వాయుదళానికి చెందిన ఫైటర్ జెట్స్, మానవరహిత విమానాలు, హెలికాప్టర్లతోనూ ఎదురుదాడి చేయడం, ప్రతిఘటించడం తదితర విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. నౌకాదళం, వాయుసేనతో దక్షిణ సైన్యం కలిసి సంయుక్తంగా యుద్ధ తంత్రాల్లో ఆరితేరేందుకు ఉద్దేశించినదే సుదర్శన్ శక్తి విన్యాసాలు. రాజస్థాన్లోని థార్ ఎడారి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ ఎడారిలో భారీ యుద్ధం జరుగుతోందా అన్న అనుమానం కలిగించేట్టుగా సుదర్శన్ శక్తి సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. దక్షిణ సైన్యం, వాయుసేన సంయుక్తంగా ఈ ప్రదర్శనలు చేస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ జరగనంతగా భారీ స్థాయిలో ఈ సైనిక విన్యాస కార్యక్రమం జరగడమే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. యుద్ధమేఘాలు కమ్ముకున్న సందర్భాల్లో ఎలాంటి దూకుడు ప్రదర్శించాలో అప్రమత్తంగా ఉంటూనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శత్రువుపై ఎలా దాడి చేయాలో సుదర్శన్ శక్తిలో భాగంగా ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విన్యాసాలు ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు రేఖకు 150 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నాయి. 50,000 ట్రూపులు సుదర్శన్ శక్తిలో పాల్గొన్నాయి. అలాగే 500 యుద్ధ వాహనాలు విన్యాసాల్లో తమ పాత్ర పోషిస్తున్నాయి. అందులో T-72, T-90, MBT అర్జున్ తదితర యుద్ధ ట్యాంకులు పాల్గొన్నాయి. పలు దళాలు శక్తిని ఒక్కతాటిపైకి తెచ్చి శత్రువుకు ఊపిరాడకుండా చేసి సంహరించడమే లక్ష్యంగా చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సుఖోయ్ 30, జాగ్వార్స్, MiG-27, MiG-21 పలు రకాల హెలికాప్టర్లు పాల్గొన్నాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో రాడార్లతో సమాచారాన్ని, తాజా పరిస్థితులను పర్యవేక్షించే వ్యవస్థను పరీక్షించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సైన్యాన్ని అప్రమత్తం చేస్తూ ఎదురుదాడి చేయాల్సిన విధానాన్ని కంట్రోల్ కేంద్రం నుంచి సమన్వయం చేసుకునే కార్యక్రమాలు సాగుతున్నాయి. భోపాల్ కేంద్రంగా ఉన్న 21వ దళం ఆధ్వర్యంలో విన్యాసాలు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. శత్రువుకు అర్థం కాని రీతిలో ముందుకు కదులుతూ వారిపై దాడి చేయడమే ఈ దళాల లక్ష్యం. With the advance in technology, the changes in doctrine, you need to adapt. Right? When you need to adapt, you need to make changes in your organizational structure. You know, in a brigade you say there are 3 battalions. But in a specific area, you might like to say that 4 are required. So you put the 4th, so you modify the structure. Or you say, I require a tank regiment with it. So you'll add a tank regiment. So based on the situation and the template that you are operating in, you need to modify your structure. తాజా శిక్షణ యుద్ధ క్షేత్రంలో కొత్త ఆయుధాలు, అత్యాధునిక సమాచార ప్రసార వ్యవస్థ, యుద్ధతంత్రానికి సంబంధించిన ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని ప్రయోగించి చూశారు. రాడార్లు, సెన్సర్లు తదితరాలు ఉపయోగించి యుద్ధ తంత్రంలో తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టుకునే కార్యక్రమంలో మునిగి తేలాయి సైన్యం, వాయుసేన. కంట్రోలింగ్ వ్యవస్థ యుద్ధ క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణ నిర్ణయాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. వాటిని పాటిస్తూ యుద్ధ తంత్రాలను సగర్వంగా ప్రదర్శించారు. గత
దశాబ్దంలో యుద్ధ విన్యాసాల్లో భారీ మార్పులే వచ్చాయి. 3-4 ఏళ్లకోసారి ప్రదర్శించే ఈ తరహా యుద్ధ విన్యాసాలతో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, అలాగే వ్యవస్థ బలాన్ని చాటేందుకు ఉపకరిస్తుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరింత పెరగాలి. 10 మంది వెళ్లి ఒక్కరిని మట్టుబెట్టడం నేటి యుద్ధతంత్రం కానే కాదు. ఒక్కడే వెళ్లి 10 మంది శత్రువుల్ని వేటాడడం, శత్రు సైన్యాన్ని పలాయనం చిత్తగించేలా చేయడమే నేటి తంత్రం. I take this opportunity to assure everyone that the Indian Army is determined to carry out the role and task that is assigned to it, and we will do it to the best of our ability. We are also conscious of the fact that in our business there is no runners-up. We have to perform and win every time, and that's our assurance. On behalf of my chief and the rest of the army, that's my assurance to the country. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్తో పాటు ఆర్మీ చీఫ్ వికే సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తదితరులు సుదర్శన్ శక్తి యుద్ధ విన్యాస క్షేత్రాన్ని ఇటీవలే సందర్శించారు. శత్రు దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, అలాగే దేశీయంగా తమ శక్తిని మదింపు వేసుకునేందుకు ఈ సైనిక విన్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయనేది ఆర్మీ అధికారుల మాట. శతాబ్దంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలంటే అత్యాధునిక యుద్ధ తంత్రాలు తప్పనిసరన్న విషయం భారత్కు తెలుసు. అందులో భాగంగానే భారీ స్థాయిలో ఆయుధ సమీకరణ చేసుకుంటోంది. అలాగే దేశీయంగానూ అత్యాధునిక ఆయుధాల్ని రూపొందించుకునే పనిలో పడింది. సంప్రదాయ యుద్ధ తంత్రాలు వదిలి అణు, జీవ, రసాయన ఆయుధాలతో విరుచుకుపడుతున్న ప్రస్తుత సందర్భాల్లో ఆయా సవాళ్లను అధిగమించాలంటే ఎప్పటికప్పుడు తమ పరిజ్ఞానానికి, యుద్ధ తంత్రాలకు మెరుగులు దిద్దుకోవాల్సిందే. ఇప్పుడు భారత్ అందుకోసమే సన్నద్ధమవుతోంది. సుదర్శన శక్తి విన్యాసాల్లో భాగంగా భారతీయ వాయుసేన ప్రత్యేక యుద్ధ తంత్రాల్ని ప్రదర్శిస్తోంది. మహా గజరాత్ పేరుతో థార్ ఎడారిలో సుఖోయ్ 30తో పాటు ఇతర యుద్ధ విమానాలతో మెరుపులు మెరిపిస్తోంది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ రుద్రను ఇదే యుద్ధ విన్యాసాల్లో భాగంగా ప్రదర్శించనున్నారు. ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను, అలాగే యాంటీ ట్యాంక్ క్షిపణుల్ని ఇందులో అమర్చేలా రుద్ర హెలికాప్టర్ను రూపొందించారు. మొత్తం 114 రుద్ర హెలికాప్టర్లు త్వరలోని భారత వాయుదళంలో సేవలందించేందుకు సమాయత్తమవుతున్నాయి. సుదర్శన శక్తిలో భాగంగా రక్షణ దళాలు అణుదాడుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయంపైన కసరత్తు చేయడం గమనార్హం. మొత్తంగా అన్ని రకాలైన యుద్ధ తంత్రాలను తార్ ఎడారి వేదికగా జరిగిన కార్యక్షేత్రంలో ప్రదర్శించారు. మొత్తానికి దేశంలోని ఇప్పటిదాకా కనీ విని ఎరుగని సైనిక విన్యాసాలకు వేదికైంది రాజస్థాన్లోని థార్ ఎడారి. రక్షణ దళాల శక్తి యుక్తుల్ని ఒక్కతాటిపైకి తెచ్చి తమ సామర్థ్యాన్ని చాటి చెప్పేలా విన్యాసాలు, ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 15తో ముగియనున్న ఈ యుద్ధ తంత్రాలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సైన్యంతో పాటు వాయుదళ విన్యాసాలు చివరి అంకంలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు చేపట్టడంపై పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు రేఖకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో సైనిక విన్యాసాలు చేయడం పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకే అని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది. నాటో దళాలు పాక్ సైన్యాన్ని హతమార్చిన తర్వాత మొదలైన ఈ భారీ సైనిక ప్రదర్శనలు సహజంగానే అక్కడి పాలక వర్గాల్లో గుబులు రేపుతోందన్నది వాస్తవం. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు విదేశాల్లో ఉండగా సైన్యం ఏ క్షణంలోనైనా పాలనను తన చేతిలోకి తీసుకుంటుందనే ఊహాగానాల మధ్య విజయవంతంగా జరుగుతున్న సుదర్శన శక్తియుక్తులకు ధీటుగా పాక్ ఏమైనా చేయొచ్చు.